తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నిర్మల్ ఆర్డీఓ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆశా కార్యకర్తలకు 18,000 వేతనం చెల్లించాలని కోరారు. వేతనంతో పాటు సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నాయకులు తెలిపారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతంగా చేస్తామని హెచ్చరించారు. కనీస వేతనం 18,000 ఇవ్వాలని గత 15 రోజులు చేసిన సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి ప్రమాద బీమా సౌకర్యం, పెన్షన్ ఏసీ సౌకర్యం కల్పించాలని చెప్పి గతంలో 15 రోజుల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇచ్చినాయి. ఆ హామీ నెరవేర్చాలని చెప్పే రోజు రాష్ట్ర వ్యాప్తంగా భాగంగా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేయడం అనేది జరిగింది. ఆశా వర్కర్స్ గత 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాయి. అనేక ప్రభుత్వాలు మారుతున్నాయి. ఆ మారిన ప్రభుత్వాలన్నిటికీ కూడా ఆశా వర్కర్స్ గా మేము పనిచేస్తున్నాము, మా కడుపు కాస్తున్నది, కనీస వేతనం ఇవ్వండి అని చెప్పేసి అందరికీ విన్నవించినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలి.